బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మావోయిస్టు పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అగ్ర నేతల వరుస లొంగుబాట్ల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మావోయిస్టు పార్టీ కీలక నేత, తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్, నేషనల్ పార్క్ ఏరియా ఆర్గనైజర్ బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ ఇవాళ తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో సరెండర్ అయ్యారు. గత 45 ఏళ్లుగా ఆయన మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. మావోయిస్టు పార్టీ సీనియర్ నేత అయిన బండి ప్రకాష్ ఆ పార్టీలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపుతో చెరగని ముద్ర వేశారు. సింగరేణిలోనే పనిచేస్తూ అప్పటి పీపుల్స్ వార్ ఉద్యమాలకు ఆకర్షితుడై 1980లో సింగరేణి కార్మిక సమైక్యలో చేరాడు. ఇక 1988వ సంవత్సరంలో బెల్లంపల్లిలో కమ్యూనిస్టు నేత అబ్రహం హత్య కేసులో జైలుకు కూడా వెళ్లారు. ఆదిలాబాద్ సబ్ జైల్లో శిక్షను అనుభవిస్తూనే నాటి పీపుల్స్ వార్ ముఖ్య నేతలైన నల్లా ఆదిరెడ్డి, మహమ్మద్ హసేన్, ముంజా రత్నయ్య గౌడ్ తదితరులతో కలిసి సబ్ జైలు గోడలను బద్దలు కొట్టి మరి తుపాకులతో సహా చాకచక్యంగా తెప్పించుకున్నారు. అయితే అప్పట్లో ఈ ఘటన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సెన్సేషనల్ అయింది. అనంతరం 1991లో మళ్లీ అరెస్ట్ అయిన బండి ప్రకాష్ 2004లో విడుదలయ్యారు. ఇక సీఎం రాజశేఖర రెడ్డి ప్రభుత్వంతో జరిపిన శాంతి చర్చలు విఫలమైన తర్వాత మళ్లీ అడవి బాట పట్టారు. గత 20 ఏళ్లుగా బండి ప్రకాష్ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు.